వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, అందులో ఎస్పెషల్లీ సోషల్ మీడియాకి సంబంధించి సునీత, తర్వాతన షర్మిల ఇట్లాంటి వాళ్ళ మీద దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం, ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వివిధ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వర్రా రవీంద్రారెడ్డి, ఆయనని అరెస్ట్ చేసినప్పుడు ఒకరోజు అరెస్ట్ చేసి 3 రోజుల తర్వాత చూపించారు, ఈలోపు తీవ్రంగా హింసించారంటూ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం వేస్తే వాళ్ళ ఆవిడ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో అప్పుడేమో అరెస్ట్ కాలేదని చెప్పి ఆ తర్వాత అరెస్ట్ చూపించినటువంటి ఉదంతం మీద హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించినటువంటి సందర్భంలో దాని మీద కౌంటర్ వేయమంటే ఇవాళ ఆ కేసు మళ్ళీ చర్చకు వచ్చింది, కోర్టులో వాదనలకు వచ్చింది. వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఈ విచారణలో నిబంధనల ఉల్లంఘనకి పాల్పడ్డారు అంటూ పోలీసుల్ని దాని మీద అఫిడవిట్ దాఖలు చేయమని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది విచారణ. ఎందుకంటే డైరెక్ట్గా హైకోర్టులో ప్రొడ్యూస్ చేయమంటే తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, హైకోర్టుకు అసలు అరెస్టే చేయలేదని ముందు అబద్ధం చెప్పారంటూ పెట్టినటువంటి పిటిషన్తో ఈ కథ నడుస్తోంది.